సో నక్షత్ర సిరీస్లో ఈరోజు మనం మూలా నక్షత్రం గురించి చూద్దాము. సో చంద్రుడు మూలా నక్షత్రం మీద ఉన్న అంటే మీ జన్మ నక్షత్రము మూల అయినా లేదా లగ్నము మూలా నక్షత్రం మీద ఉన్న సో ఈ క్వాలిటీస్ అనేవి కనిపిస్తాయి. అయితే నక్షత్రాన్ని బట్టి చెప్పే క్వాలిటీస్ కానీ లగ్నము నక్షత్రం మీద ఉన్న చెప్పేవి కానీ మీకు కొంతవరకు అప్లికబుల్ అవుతాయి. ఎందుకంటే మొత్తము ఒక మనిషి జీవితాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసేవి 9 గ్రహాలు 12 భావాలు అండ్ నక్షత్రాలు, గ్రహాలున్న నక్షత్రాలు. సో ఒక్క జన్మ నక్షత్రం బట్టి మనము ఏంటి చెప్పచ్చు అని అంటే యూజువలీ వాళ్ళ పర్సనాలిటీ అండ్ కొన్ని రకాల ఈ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉంటాయి అనేది చెప్పడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మూలా నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు అండ్ మూలా నక్షత్ర ఈజ్ రూల్డ్ బై కేతు నక్షత్రము. ఓకే, సో అండ్ ఈ నక్షత్ర పాదాలు 4 కూడా ధనుస్సులోనే ఉంటాయి 0 degrees నుంచి. సో ఇది ఒక గండంత పాయింట్ అని చెప్పచ్చు. సో గండాంతము ఎప్పుడైనా సరే ఫైర్ టు వాటర్, వాటర్ టు ఫైర్ ఈ కాంబినేషన్స్లో వచ్చే దాంట్లో యూజువల్గా ఇటువంటి అంటే ఒక స్టీమ్ అనేది ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ ఇన్ మూలా నక్షత్ర ఆల్సో. ఓకే, సో మూలా నక్షత్రము వాళ్ళు ఎలా ఉంటారు చూడ్డానికంటే వీళ్ళు చాలా బాగుంటారని చెప్పచ్చు. చూడ్డానికి అట్రాక్టివ్గా ఉండే కళ్ళు అండ్ మంచి రూపము అంటే గుడ్ షోల్డర్స్, చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అండ్ విత్ ఇన్ ద ఫ్యామిలీలో వీళ్ళని అందంగా ఉండే వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే సో బ్యూటిఫుల్గా అందంగా ఉంటారు అని చెప్పచ్చు. మంచి హైట్, పర్సనాలిటీ. యూజువల్గా మూలా నక్షత్రం వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. ఒకటి చిన్న పర్సనాలిటీ, షార్ట్గా లీన్గా ఉండడం. ఆపోజిట్గా హ్యూజ్ పర్సనాలిటీ, చాలా హైటు అండ్ వెయిట్ లాగా ఉండడం. సో ఈ 2 రకాల ఎక్స్ట్రీమిటీస్ కొంత ఈ నక్షత్రానికి ఫిజికల్ ఫీచర్స్లో కనిపిస్తాయని చెప్పచ్చు. అండ్ నార్మలీ వీళ్ళు చాలా స్వీట్గా ఉంటారు. స్వీట్ పీపుల్, ఎక్కువ గొడవలు వాటిని పట్టించుకోరు. అండ్ వీలైనంతగా ఎక్కువ మందిని కలవడము, ఫ్రెండ్స్ చేసుకోవడము. సో ఈ విధంగా ఏంటంటే చాలా ఫ్రెండ్లీ గోయింగ్ పీపుల్ అని చెప్పచ్చు. అండ్ యూజువల్గా రేపు వచ్చే ప్రాబ్లం గురించి ఆలోచించరు. ఎంత కష్టమైన సమస్య వచ్చినా దాని నుంచి ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.